బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, మీతో 2 నిమిషాల కార్యక్రమంలో భాగంగా మనము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాలు వింటూ ఉన్నాము. ఈ రోజున ఒక చక్కటి ప్రవచనాన్ని చెప్తాను. మిష్కాత్ షరీఫ్ అనే గ్రంథకర్త దీన్ని సంకలనం చేశారు. ప్రవక్త వారు ఏం చెప్తున్నారు అంటే, ప్రళయ దినాన అత్యంత దురవస్థ పాలయ్యే వ్యక్తి ఎవరు అంటే, ప్రపంచంలో ఇతరుల ఐహిక జీవితాన్ని చక్కదిద్దడానికి తన పరలోక జీవితాన్ని నాశనం చేసుకునేవాడు అన్నారు. మహాసలారా, ఒక దైవ విశ్వాసి పరలోకమే పరమావధిగా జీవితం గడుపుతాడు. అయితే ఇక్కడ కొన్ని బాధ్యతలు తనకు ఉంటాయి. భార్య బిడ్డల బాధ్యతలు కావచ్చు, తల్లిదండ్రుల బాధ్యతలు కావచ్చు, మరొక బాధ్యతలు కావచ్చు. అయితే వీరికి ఒక మంచి జీవితాన్ని ఇవ్వడం కోసము, సక్రమమైనటువంటి జీవితాన్ని, ఒక మంచి జీవితాన్ని ఇవ్వడం కోసం ఏం చేస్తారంటే, ఒక సందర్భంలో అతను చెడుదారులు పట్టే ప్రమాదం ఉంది. వారికి మంచి చేయడం కోసము ఇతను చెడుదారి పట్టి వేరే వేరే విధంగా డబ్బు సంపాదనకి, అవినీతికి, లేకపోతే అక్రమాలకి పాల్పడి వారి యొక్క కోరికలను తీర్చడం కోసము ఇతను అపమార్గం పట్టే ప్రమాదం ఉంది. ఏమండి, ఆ సందర్భంలో ప్రవక్త ఏం చెప్తున్నారంటే, అటువంటి వ్యక్తుల గురించి, ఇతను వీరి యొక్క ప్రపంచాన్ని బాగుపరచడం కోసం ఏం చేశాడు? ఆ తప్పుడు మార్గంలో వెళ్తే నష్టం ఎవరికి? ఇతనికి కదా. తన పరలోక అన్నతను కోల్పోయాడు. ఎంత దురదృష్టం! ఎందుకంటే వీరి కోసం ఖర్చు పెట్టే ఇతను చెడు మార్గం పట్టాడు కదా, అవినీతి మార్గం పట్టాడు, అక్రమాలు చేశాడు. లేకపోతే ఈ రోజున ఇన్ని కోట్ల స్కామ్లు ఎందుకు జరుగుతున్నాయి చెప్పండి? ఇన్ని చేసిన పని వీరు ఎవరైనా ఇతని పాపాల్లో భాగస్వామ్యం అవ్వడమో, లేకపోతే ఇతనికి తోడు రావడమో జరుగుతుందా? అలా ఏం కూడా జరగదు. మరి అలాంటప్పుడు ఇతను ఇంతగా కష్టపడి దేనికి? తన పరలోకాన్ని నాశనం చేసుకోవడానికి కదా. ప్రవక్తలు అదే చెప్పారు. వీరి ప్రపంచాన్ని బాగుపరచడం కోసం తన పరలోకాన్ని నాశనం చేసుకునేవాడు కంటే దురదృష్టవంతులు ఎవరుంటారు? మహాశిల. ఆ రోజున మనిషి వాపోతాడు, అరే వీరి కోసమా నేను ఈ ప్రపంచంలో ఇన్ని తప్పులు చేశాను, ఇన్ని అక్రమాలు చేశాను, ఇంత అవినీతికి పాల్పడ్డాను, ఇంతమంది ఉసురు పోసుకున్నాను అని చెప్పేసి ఆ రోజున అతను బాధపడతాడు. వీరి కోసమా వీరి కోసమా వీరి కోసమా అని. అప్పుడు వారు అంటారు, మేము ఏమైనా చెప్పామా మీకు చేయమని, నీకేమైనా చెప్పామా మేము అని చెప్పేసి వాడు తప్పించుకుంటారు. అక్కడ అందరు ఎవరి కాళ్ళు అక్కడ తప్పించుకోవడమే మహాశిలారా. అందుకనే మహాశిలారా, సోదరులారా, సోదరిమణులారా, వారి యొక్క బాధ్యతను నిర్వర్తించడము అంతవరకు ఓకే, కానీ ఆ బాధ్యతల నిర్వహణలో అపమార్గం పట్టడం అనేది అది మనకే నష్టము, మన పరలోకాన్ని కోల్పోయేలా చేస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. సర్వేజన సుఖనవంతు.